సాయిబాబాను పూజించిన వాళ్ళకి సంతానం కలుగుతుందా? మనకి ఈ విషయం సాయి సచ్చరితలో కనిపిస్తోంది. సాయిబాబా మసీదులో కూర్చున్నప్పుడు చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు, ఆయనతో మాట్లాడేవాళ్ళు, ఆయన సలహాలు తీసుకునేవాళ్ళు. ఒకసారి ఒక గొర్రెల కాపరి వచ్చి అక్కడ కూర్చుందిట. ఆమెకి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు బాబా. ఏమిటి అంటే, ఇదో ఈ సపత్నేకర్ అనేటువంటి వాడు ఉన్నాడు చూసావా, అతను నన్ను తిడుతూ ఉన్నాడు. నేను అతని కొడుకును చంపానుట. మసీదులో కూర్చున్న వాళ్ళకి దుఃఖం ఎలాగూ, ఇక్కడికి వచ్చిన తర్వాత సందేహాలు ఎలా కలుగుతున్నాయి వీళ్ళకి అనేటువంటి మాటను అని ఒక విషయం చెప్పేట. ఎవరు కూడా నా గురించి సందేహపడవద్దు, ఈ మసీదులోకి వచ్చిన వాళ్ళెవరికి కూడా సందేహాలు ఉండకూడదు, అనుమానాలు అసలే ఉండకూడదు, విశ్వాసం ఉంచండి అన్నట్ట. దానికి కారణం ఏమిటి అంటే, అంతకుముందు సపత్నేకర్కి ఉన్నటువంటి ఒక కొడుకు చనిపోవడం వల్ల అతను బాధపడుతూ అనుకున్నట్ట, బాబా ఉన్నాడా, బాబా ఉంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగటం వల్ల కారణం ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది, ఉంటే ఇలా జరుగుతుందా, బాబాకి మహిమ ఉంటే నా కొడుకు చనిపోతాడా అనేటువంటి మాటలు అతను మనసులో అనుకుని ఉంటాడు. ఆ తర్వాత అతన్ని పిలిచి, తప్పకుండా నీ భార్య గర్భంలో మళ్ళీ ఆ కొడుకునే ప్రవేశపెడతాను, కంగారు పడకు అని ఆశీర్వదించట. ఆ తర్వాత ఒక కొబ్బరికాయని తెచ్చి అతని చేతిలో పెట్టి, ఇది నీ భార్యకి ఇవ్వు, ఆమెను తినమను చెప్పు అని చెప్పేట. అతను ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి దాన్ని ముక్కలు చేసి అతని భార్యకి ఇచ్చాట. ఆమె ఆ ఫలాన్ని స్వీకరించింది. ఆ కొబ్బరికాయలో ఉన్న కొబ్బరిని ఆవిడ తిన్నది. సంవత్సరం తిరిగేసరికి ఆవిడకి మళ్ళీ కొడుకు పుట్టాట. అప్పుడు సపత్నేకరు భార్యతో సహా వచ్చి బాబా పాదాలని ఆశ్రయించి ఆయనని ఎంతో వేడుకున్నట్ట, క్షమించమని కోరాట. ఆ తర్వాత ఆయనకి పరమ భక్తుడుగా ఆయన మారిపోయాడు. అయితే ఈ విషయంలో మనకి తెలిసేటువంటి సందేహాలు, మనకి తెలిసేటువంటి ఉపదేశాలు ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ బాబా చెప్పినటువంటిది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం మనకేం చెప్తోంది, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. రుణం తీర్చుకోవడానికి కొంతమంది వస్తారు. దీని మీద కూడా అనేక కథలు మనకి ఉన్నాయి మన శాస్త్రంలో. ఏమిటి అంటే, కొంతమంది తల్లిదండ్రులకి రుణపడి ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళకి సంతానంగా వస్తారుట. మరికొంతమంది వాళ్ళు ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకోగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారుట. అంటే ఏమిటి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే భార్య కానీ, పిల్లలు కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి పశువులు కానీ, అంటే పశు సంపద కూడా పూర్వకాలం ఉంటూ ఉండేది. అలాంటి పశువులు కానీ అవి రుణం తీర్చుకోవడానికో లేదా మనం రుణపడి ఉంటేనో ఆ ఇంట్లో ఆ వ్యక్తికి అవి జన్మించడం, అక్కడ పెరగడం జరుగుతుంది. ఇక్కడేమిటి, పుట్టినటువంటి వ్యక్తి, పుట్టిన పిల్లవాడు పుట్టగానే మరణించాడు అంటే ఆ 3 నాళ్లకే ఆ తల్లిదండ్రుల పాలు కానీ, వస్త్రాలు కానీ అతనికి రుణపడి వీళ్ళు ఉంటారు. అవి తీర్చుకోగానే అతని ప్రాణం వెళ్ళిపోయింది. అందుకని వీళ్ళేం చేస్తారు, మా సంతానం వెళ్ళిపోయింది, మా కొడుకు వెళ్ళిపోయాడే, మరణించాడే, ఎంతటి గతి పట్టింది, ఎంతటి శోకముని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. నిజానికి అది మమకారం, ఒక భ్రమ. కానీ మనకి శాస్త్రం చెప్పేటువంటి విషయం ఏమిటి, అందరూ ఏదో ఒక రోజు పోవాలి, పోక తప్పదు. అయితే ఆ రుణాలు ఎప్పుడు ముగిసిపోతాయో అప్పుడు ఆ ప్రాణాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ వ్యక్తులు వెళ్ళిపోతూ ఉంటారు తనువు చాలించి. ఇక్కడ బాబా చెప్పింది కూడా ఏమిటి, ఆ పిల్లవాడినే బ్రతికించటం కాదు, ఆ పిల్లవాడు చనిపోయాడు, అతనికి రుణం తీరిపోయింది, అతను మరుజన్మలో మళ్ళీ మీ దగ్గర ఈ గర్భంలోని, ఈవిడ గర్భంలోనే మళ్ళీ ఉదయించటం, మళ్ళీ వీళ్ళకి జన్మించడం జరిగింది. ఈ జన్మలో వాళ్ళకి ఇతను రుణపడి ఉంటాడు. అంటే ఏమిటి, జన్మ జన్మాల నుంచి బంధాలు వస్తూ ఉంటాయి, జన్మ జన్మాల నుంచి ఎన్నో రకాల రుణాలు ఉంటూ ఉంటాయి, అవి తీర్చుకోవడానికే పుడుతూ ఉంటారు అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత ఏమిటి, భగవంతుణ్ణి ఎవరు నమ్ముతారో, గురువును ఎవరు నమ్ముతారో, ఎవరు గురువును ఆశ్రయిస్తారో, ఎవరు భగవంతుణ్ణి ఆశ్రయించి నిశ్చలమైనటువంటి భక్తితో వేడుకుంటారో వాళ్ళకి ఎలాంటి రుణానుబంధాలు ఉన్నా లేకున్నా భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు, వాళ్ళు అనుకున్నటువంటి మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా సపత్నేకర్ కథలో కూడా మనకి కనిపిస్తోంది. అక్కడ రుణం తీరిపోయినటువంటి మొదటి సంతానం మరణించటం, బాబా అనుగ్రహం వల్ల
ఆ వ్యక్తే మళ్ళీ ఆయన భార్యకి మళ్ళీ కడుపులో పడటం, మళ్ళీ వాళ్ళకి కొడుకు పుట్టడం, సంవత్సరం తిరగకుండా కొడుకు పుట్టడం అనేటువంటి సంఘటనలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే బాబాను తలుచుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ గర్భం దాల్చి పోయినటువంటి సంతానాన్ని మళ్ళీ దక్కించుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ సాయి సచ్చరితలో కనిపించింది. అదేవిధంగా ఈనాటికి ఎవరైనా సంతానం కావాలని బాబాని స్మరించటం వలన వాళ్ళకి సంతానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన కరుణిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.